దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51:11వ వాక్యం చదువుకున్నాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. ఉండును, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెషయా భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమన్నాడయ్యా అంటే, ఏ వ్యక్తి అయితే దేవుని చేత విమోచింపబడతాడో, ఏ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఈ దుఃఖమును నిట్టూర్పును దూరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఉన్న దుఃఖము నిట్టూర్పు నేనేం చేస్తానయ్యా అంటే తొలగిస్తాను. చెప్పండి, ఏం చేస్తాడంట? వాస్తవంగా మనకున్న బంధువులు కానీ, మనకున్న పలుకుబడి కానీ, మనకున్న సమస్తం ఏది కూడా మనలో ఉన్న నిట్టూర్పును కానీ దుఃఖాన్ని కానీ తొలగించలేవు. కానీ ఈ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు విమోచించిన వాడు. దేవుడు ఎక్కడి నుంచి విమోచిస్తాడు? దేవుడు నీ యొద్ద నుండి ఏమి తొలగిస్తాడు? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిట్టూర్పు దుఃఖము నీ యొద్ద నుండి తొలగిపోయిద్దన్న దేవుడు ఏమేమి నీ యొద్ద నుండి తొలగిపోయిద్దంటే పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 30వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. చూడండి అక్కడ. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలు లేనిదానా అని అనేక మంది చేత హేళన చేయబడుతున్న ఈ స్త్రీ అంటుంది, దేవుడు నా నిందను తొలగించాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావో, నీ మీదకి వచ్చే ప్రతి నిందను కూడా యేసయ్య తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట అదే, ఆయన నిందలను తొలగించే దేవుడు. చెప్పండి, ఏం తొలగిస్తాడంట ఆయన? మన మీదకి వచ్చే ప్రతి నిందను కూడా తొలగిస్తాడు. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు విమోచించిన వాళ్ళు ఎట్లా ఉంటారయ్యా అంటే, ఈ విమోచింపబడిన వారి జీవితాల్లో కొన్నిటిని ప్రభు దూరపరుస్తాడు, కొన్నిటిని దేవుడు తొలగిస్తాడు. ఏమి తొలగిస్తాడయ్యా అంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మొట్టమొదట ఆయన ఏం చేస్తాడంటే నీ మీదన్న ప్రతి నిందను కూడా యేసయ్య ఏం చేస్తాడంటే చెప్పండి, తొలగిస్తాడు. ఈరోజు ఏ నిందల పాలయ్యేవో, ఏ నిందలను బట్టి నువ్వు కృంగిపోతున్నావో, దేన్ని బట్టి ఈ నింద నాకు వచ్చిందని బాధపడుతున్నావో, ప్రభు అంటున్న మాట ఇక్కడ స్త్రీ అంటుంది, ఇదిగో దేవుడు నన్ను చూచాడు, నా నిందను ఏం చేశాడు? తొలగించాడు. మొట్టమొదట ఆయన నీ మీదకి వచ్చే ప్రతి నిందను కూడా ఏం చేస్తాడంటే చెప్పండి, తొలగించే దేవుడిగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారండి. కీర్తన గ్రంథము 57వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. 57వ కీర్తన మొదటి వాక్యాన్ని కనుక మనం నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, ఈ ఆపదలు చాలండి. ఆపదను తొలగించే దేవుడు. మొట్టమొదట దేవుడు నీ మీదకు వస్తున్న నిందలను తొలగించే దేవుడు. రెండోది ఏందయ్యా అంటే నిన్ను కమ్ముకున్న ఆపదలండి. ఎన్నో ఆపదలు, ఎటు నుంచి ఆపద వస్తుందో తెలియదు, కానీ ఈ దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడయ్యా అంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఆపదలను ఏం చేస్తాడంట? తొలగించే దేవుడు. ఎవరు మనుషులు తొలగించలేరు, కానీ వాస్తవంగా ఎటు నుంచి ఈ రోజున ఎటు నుంచి ఏ ఆపద వచ్చిందని మనుషులు భయపడుతున్నారు. ఈ భయపడే మనుషులతో దేవుడు చెబుతున్న మాట ఏం తెలుసా? బాబు, ఇదిగో నీ మీదకి వచ్చే ప్రతి ఆపదను నేను తొలగిస్తాను, నేను నీకు క్షేమాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమన్నాడయ్యా అంటే నీకు నిందలను తొలగిస్తాను. ఆ తర్వాత ఏమన్నాడయ్యా అంటే నీ ఆపదలు నేను తొలగిస్తాను అంటున్న మాట దేవుడు తర్వాత అంటున్నాడు కదా. ఏమన్నాడయ్యా అంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 6:7వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తము అయ్యేను,
నీ దోషం ఏమైపోయిందంట? తొలగిపోయింది. దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ నిన్ను తాకినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అంటే నీలో ఉన్న ప్రతి దోషము తొలగిపోయింది. ఇక్కడ యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా, ఇది నీ పెదవులకు తగిలింది కాబట్టి నీలో ఉన్న ప్రతి దోషం ఏమైపోయిందంట? తొలగిపోయింది. ఆయన దోషాలు తొలగించే దేవుడు. చాలామంది నా దోషం తొలగిపోవాలని ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, కానీ ఏటి వల్ల దోషాలు తొలగిపోదండి. నీ దోషాలని దూరపరచువాడు, నీ దోషాలని తొలగించేది ఎవరయ్యా అంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలా. యేసు క్రీస్తు పరిశుద్ధుడు. ఆయన రక్తము ద్వారా నీ మీద ఉన్న ప్రతి దోషాన్ని కూడా యేసయ్య తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట అదే, దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది అంటున్న మాటలో ఏమి దేవుడు తొలగిస్తాడయ్యా అంటే మొట్టమొదట నిందలను తొలగించే దేవుడు, రెండోది ఆపదలను తొలగించే దేవుడు, మూడోది ఏం చేస్తాడయ్యా అంటే చెప్పండి ఏంటంట? దోషాలు, ఏ దోషాలు అయితే నీ మీద ఉన్నాయో. చాలాసార్లు మన వాళ్ళు అంటూ ఉంటారు, అయ్యా ఇదిగో తల్లిదండ్రుల దోషం, బిడ్డల దోషం, వాళ్ళ దోషం, వీళ్ళ దోషం, ప్రతి దోషాన్ని కూడా తొలగించగలిగింది దహన బలులు కాదు, కానీ యేసయ్య రక్తం మాత్రమే. యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడితే, యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే యేసయ్య ఏం చేస్తాడయ్యా అంటే నీ మీద ఉన్న ప్రతి దోషాన్ని కూడా ఆయన దూరపరిచేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి రోమాపత్రిక 11:26 వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 11:26 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు. అదండి, దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న భక్తిహీనతను తొలగించేవాడుగా ఉంటున్నాడు. అనేక సార్లు భక్తిహీనమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. చూడండి, యెషయా కూడా అట్లానే ఉన్నాడు, భక్తిహీనుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే యెషయా పెదవులకు తగిలిందో తనలో ఉన్న దోషం అంతా తొలగిపోయింది, భక్తిహీనత తొలగిపోయింది. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనత కూడా ఏమైపోయింది అంటే మనలో ఉన్న ప్రతి చెప్పండి ఏంటంట? భక్తిహీనత తొలగిపోయిద్ది. నీలో ఉన్న భక్తిహీనత తొలగిపోవాలయ్యా అంటే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? యేసయ్య దగ్గరికి రావాలా. యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నీలో ఉన్న బలహీనతని, నీలో ఉన్న భక్తిహీనతని ఏం చేస్తాడంటే చెప్పండి, తొలగించేవాడిగా ఉంటున్నాడు. నిజమే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడయ్యా అంటే నీ యొద్ద నుండి నేను దీన్ని తొలగిస్తా. దేవుడు ఎక్కడి నుంచి విమోచించాడయ్యా అంటే మొట్టమొదట నిందల నుంచి నిన్ను విమోచించాడు, ఆపదల నుంచి నిన్ను విమోచించాడు, దోషం నుంచి నిన్ను విమోచించాడు, భక్తిహీనత జీవితం నుంచి నిన్ను విమోచించాడు. తర్వాత అంటున్నాడు సంఖ్యాకాండము 21:7 వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 21:7. కాబట్టి మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకొనమని. చాలు, ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఈ సర్పములు మమ్మల్ని కాటేస్తున్నాయి, ఈ సర్పముల ద్వారా మేమేమైపోతున్నాం? చనిపోతున్నామని మోషే దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నా. ప్రజలు అడుగుతున్నప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అంటే ఏ సర్పాలైతే మనల్ని కాటేస్తున్నాయో ఆ సర్పాలనంట దేవుడు మన ఎదురు నుండి ఏం చేస్తాడంట? తొలగించేవాడుగా ఉంటున్నాడు. అవి తొలగిపోవాలా. ఏమవ్వాలా? తొలగిపోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని దగ్గరికి మనం వస్తామో మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ ఏ సర్పాలైతే పనిచేస్తున్నాయి, వాస్తవంగా ఈ సర్పం సైతానిగా మనం సంబోధిస్తూ ఉంటాం. అనేక సార్లు ఈ సైతాన్ని ద్వారా మనం శోధింపబడుతూ ఉంటాం, ఈ సైతాన్ని ద్వారా దోషింపబడుతూ ఉంటాం, సైతాన్ని ద్వారా పీడింపబడుతూ ఉంటాం. ఈ సమస్యలన్నీ మనకు తొలగిపోవాలి అంటే ప్రభు దగ్గరికి వచ్చి మనం అడగాల, ప్రభువా ఇదిగోనైనా ఈ సర్పములు మా యొద్ద నుండి తీసివేయి. సర్పము లాంటి స్వభావం నాయన, ఈ స్వభావాలు నాలో ఉన్నాయి, పగబట్టే స్వభావం నాలో ఉంది, కాటేసే స్వభావం నాలో ఉంది. ఈ పరిస్థితుల నుంచి నువ్వు నన్ను విడిపించని మనం ప్రార్థన చేయాలి. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఏమి తొలగించేవాడుగా ఉంటున్నాడయ్యా అంటే మనం చదువుకున్నాం కదా, మొదట యెషయా గ్రంథము 51:11 వాక్యంలో ఆయన దుఃఖమును తొలగిస్తాడు. చెప్పండి, ఏం తొలగిస్తాడంట? ఈ రోజున మనిషి దుఃఖపడుతున్నాడండి. డబ్బు లేక కాదు, బంగారం లేక కాదు, ఆస్తిపాస్తులు లేక కాదు, అన్నీ ఉన్నాయి, కానీ తెలియని దుఃఖం మనిషిని ఏదిస్తూ ఉంది.
తెలియని బాధ ఏదో. ఈ రోజున మనిషి ఎట్లా ఉన్నాడయ్యా అంటే ఒంటరిగా ఉన్నప్పుడేమో బాధపడుతున్నాడు, నలుగురిలో ఉన్నప్పుడేమో నవ్వుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో అంటున్నాడయ్యా, ఇదిగో నేనేం చేస్తానో తెలుసా, నీ దుఃఖాన్ని తొలగిస్తా. దేన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, దేన్ని బట్టి నువ్వు దుఃఖపడుతూ వేదన చెందుతున్నావో అదంతా నేను తొలగిస్తాను అంటున్నాడు. నిజమే, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకున్న దుఃఖం ఏంటో, మనకున్న పరిస్థితి ఏంటో యేసయ్యకి చెప్పుకుంటే ఆ రోజుగా ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఈ దుఃఖం మన యొద్ద నుండి తొలగించేవాడుగా ఉంటున్నాడు. చివరిగా అక్కడే అంటున్నాడు కదా, నిట్టూర్పు నీ యొద్ద నుండి తొలగిపోను. అనేక సార్లు మనం నిట్టూర్పు ఈడుస్తూ ఉన్నాం, అనేక సార్లు నిట్టూర్పు ఈడుస్తూ ఉన్నాం. ప్రభువా నాకేమీ లేదే, నాకేమీ లేదే అని నిట్టూర్పులు ఏం చేస్తూ ఉన్నాం మనం. వాళ్ళకి అయ్యి ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయా, నాకేమీ లేదని మనం నిట్టూర్పులు ఈడుస్తూ ఉన్నాం. ఈ నిట్టూర్పుల నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడయ్యా అంటే ఆ నిట్టూర్పు విడిచే విధానం కూడా మన ఎదురు నుండి ఏమైపోవాలంట, తొలగిపోవాలి. ఎవరు తొలగిస్తారు ఈ నిట్టూర్పు నుంచి అంటే దేవుడే. అది ఆ హృదయంలో ఉన్న నిట్టూర్పును దూరపరిచేది ఎవరయ్యా అంటే దేవుడే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువా నాలో ఉన్న ఈ నిట్టూర్పును తొలగించును ఆయన అని గనక నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేసేవాడుగా ఉన్నాడు, ప్రభు కృప చూపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా జీవితంలో ఉన్న వీటిని తొలగించండి నాయన. ఏముందంటే మన జీవితంలో దేవుడు ఏమేమి తొలగించేవాడుగా ఉంటున్నాడు అంటే, నా జీవితంలో నిందలున్నాయి నాయన, ఈ నిందలను తొలగించండి. నా జీవితంలో ఎన్నో ఆపదలు ఉన్నాయ్యా, ఈ ఆపదలు నా ఎదురు నుండి దూరం చేయండి. ఆ తర్వాత నా జీవితంలో ఎంతో దోషం ఉన్నదయ్యా, ఈ దోషం నా జీవితం నుంచి తొలగించండి. నాలో భక్తిహీనత ఉందయ్యా, ఈ భక్తిహీనత నా ఎదురు నుండి తీసివేయండి. తర్వాత నాలో సర్పాలు ఉన్నాయి నాయన, కాటేస్తున్నాయ్యా, ఈ సర్ప స్వభావం నుంచి నన్ను విడిపించండి. తర్వాత నాలో దుఃఖం ఉంది ప్రభువా, ఈ దుఃఖం నుంచి నన్ను విడిపించండి. ఆ 7వ నాలో ఏముంది, నిట్టూర్పు ఉంది నాయన, ఈ నిట్టూర్పు నుంచి కూడా నీవు నన్ను విడిపించండి అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది మాటలు వింటున్నారో, నా జీవితంలో దుఃఖం ఉంది, నిట్టూర్పు ఉందని వేదన చెందుతున్నారు నాయన. వారి జీవితంలో ఉన్న ప్రతి నిట్టూర్పు, దుఃఖము యేసు నామములో తొలగిపోయినాయన. వారు సంతోషంతో జీవించెదరుగాక. ఈ దినమంతా వారి కుటుంబాల్లో సమాధానము, నెమ్మదుండునుగాక నాయన. ఇదిగో దుఃఖంతో బాధపడుతున్న వారి కుటుంబంలో ఉన్న ప్రతి దుఃఖము యేసు నామములో తొలగిపోవునుగాక నాయన. వారి కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి, వారి కుటుంబాల్లో నెమ్మదినివ్వండి అయ్యా. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విషపు సర్పాల స్వభావాలన్నీ యేసు నామములో దూరం అయిపోవునుగాక. నీ కలువరి రక్తం చేత, నీ సిలువ రక్తం చేత బిడ్డలను కడగండి, పరిశుద్ధపరచండి నాయన. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఆపదలు మీరు తొలగించిన ఆయన క్షేమాన్ని ఇవ్వండి. ఈ దినమంతా నీ మహిమార్థంగా నిన్ను గణపరిచేవారుగా ఉండటానికి సహాయం దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.